హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ వంటకాలు. ఫ్రెండ్స్, సరికొత్త రెసిపీతో మీ ముందుకు వచ్చాను. ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి ఉసిరికాయతో స్వీట్ రెసిపీ. ఈ స్వీట్ రెడీ చేసుకోవడం చాలా సులువు అండి. ఇంట్లో ఉన్న వాటితోటి చాలా రుచికరంగా, టేస్టీగా, హెల్తీగా ఈ స్వీట్ని ఈజీగా రెడీ చేసుకోవచ్చు. ఉసిరికాయలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఉసిరికాయలు దొరికినప్పుడే స్వీట్ రూపంలో చేసుకొని తిన్నట్లయితే అందులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి కాబట్టి హెల్త్కి చాలా మంచిదండి. ఇక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్దాము. 1/2 kg వరకు ఉసిరికాయలను తీసుకున్నానండి. ఉసిరికాయలు బయట మార్కెట్ నుండి తీసుకొచ్చాక శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా తుడిచి వాటి తొడిమ భాగం బ్లాక్ కలర్లో ఉంటుంది కాబట్టి ఆ పార్ట్ వరకే కట్ చేసుకోవాలి. నేను ఇక్కడ హోల్స్ ఉన్న బౌల్లోకి తీసుకున్నానండి. ఇప్పుడు ఈ ఉసిరికాయలని ఆవిరి పైన ఉడికించుకోవాలి. దానికోసమని ముందే స్టవ్ పైన గిన్నె పెట్టుకొని అడుగు భాగంలో వాటర్ పోసి వాటర్ని మరిగించుకోవాలి. వాటర్ మరిగేటప్పుడు హోల్స్ ఉన్న బౌల్లోకి ఉసిరికాయలను తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ బౌల్ని ఆ గిన్నె పైన పెట్టేసి మూత పెట్టి ఉడికించుకోవాలి. ఉసిరికాయ ఇలా పట్టుకొని చూస్తే మనకి సాఫ్ట్గా అనిపించాలండి. ఒక 5 లేదా 6 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఉసిరికాయ తొందరగా సాఫ్ట్గా ఉడికిపోతుంది. ఉసిరికాయ ఉడికిందో లేదో మూత తీసి ఒక ఉసిరికాయని పట్టుకొని చూస్తున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. ఈ విధంగా ఉసిరికాయ కట్ అవ్వాలి. ఈ బౌల్ని తీసేసి ఉసిరికాయలని పూర్తిగా చల్లారనివ్వాలి. చల్లగిన తర్వాత ఉసిరికాయలో ఉండే గింజని తీసేయాలి. మనం ఇలా పట్టుకొని ఉసిరికాయలని తుంచినట్లయితే ఈ లోపలి గింజ అయితే ఈజీగా వచ్చేస్తుందండి. అన్ని ఉసిరికాయలలో ఉండే గింజను తీసేసి గింజ తీసి పెట్టుకున్న ఈ ఉసిరికాయలని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 50 గ్రాములంతా అల్లం తీసుకోవాలి. అల్లం పైన పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కల్లాగా తరిగి పెట్టుకొని ఈ మిక్సీలోకి తీసుకోవాలి. తర్వాత ఇందులోనే చిటికెడంతా సాల్ట్ వేసుకోండి. ఏ స్వీట్లోనైనా సరే సాల్ట్ కొంచెం యాడ్ చేస్తే ఆ స్వీట్ మరింత రుచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ మిక్సీపై మూత పెట్టి మెత్తగా ఇంతవరకు మిక్సీ పట్టుకోవాలి. మనకు అల్లం మొత్తం మెత్తగా నలగాలి. అలా వచ్చేంతవరకు మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ఫ్రై ప్యాన్లోకి తీసుకోవాలి. ఈ ఉసిరికాయ పేస్ట్ అనేది మెత్తగా ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ పైన పెట్టకుండా చేసుకోవాలి. 1/2 kg ఉసిరికాయలకి 100 నుండి 150 గ్రామ్స్ వరకు ఉంటుంది. ఈ పట్టిక బెల్లాన్ని మెత్తగా నల్లగొట్టుకొని దాన్ని 2 కప్పుల వరకు వేసాను. కప్పు కొలతలతో అయితే 2 కప్పులండి. పట్టిక బెల్లాన్ని ఈ విధంగా ఉసిరికాయ పేస్ట్లో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఈ ప్యాన్ని స్టవ్ పైన పెట్టుకొని స్పూన్తో ఇలా కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కొద్దిసేపు అయిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ పట్టిక బెల్లం అంతా కూడా కరిగిపోయి మనకి ఈ విధంగా లిక్విడ్ రూపంలో వస్తుంది. దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. స్టవ్ని అయితే సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. పట్టిక బెల్లంలో ఉసిరికాయ పేస్ట్ అంతా కూడా ఉడికి మనకి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుందండి. ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇది ఉడికే లోపల స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక చిన్న ప్లేట్ని తీసుకొని దానికి ఆయిల్ అప్లై చేసి పెట్టుకోవాలి. ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసి పెట్టుకోండి. దీన్ని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలి. నేను తీసుకుంది స్టీల్ ప్యాన్ కాబట్టి తొందరగా అడుగు పట్టేస్తుందండి. అలా అడుగు పట్టకుండా ఉండడానికి మధ్య మధ్యలో ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఇలా కలుపుతూ ఉడికించుకోండి. ఇది బాగా దగ్గర పడేంత వరకు ఉడకాలి. ఇది ఉడికిందో లేదో ఎలా తెలుస్తుంటుందంటే మనం ఇలా కలిపేటప్పుడే చూసుకున్నట్లయితే కొంచెం ప్యాన్కి సపరేట్ అయినట్లు అనిపిస్తూ ఉంటుందండి. ఆ విధంగా దగ్గరికి అయ్యేంతవరకు ప్యాన్కి సపరేట్ అయ్యేంతవరకు ఉడికించుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని అంతా కూడా ఆయిల్ రాసి పెట్టిన ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని అంతా కూడా ఆయిల్ రాసి పెట్టిన ప్లేట్లోకి వేసుకున్న తర్వాత దీన్ని ఈక్వల్గా వచ్చేలాగా స్పూన్తో సెట్ చేసుకోవాలి. ఒకవేళ మీ దగ్గర బటర్ పేపర్ లాంటివి ఉన్నట్లయితే బటర్ పేపర్ పైన వేసైనా కూడా మనం ఈక్వల్గా సెట్ చేసుకోవచ్చండి. నేను ఇక్కడ ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. స్పూన్తో ఇలా అన్ని సైడ్లు ఈక్వల్గా వచ్చేలాగా సెట్ చేసుకున్నాను. ఈ విధంగా సెట్ చేసుకున్న తర్వాత దీనిని పూర్తిగా చల్లారనివ్వాలి. రూమ్ టెంపరేచర్ వచ్చేంత వరకు చల్లారనివ్వండి. 2 గంటల తర్వాత నైఫ్కి కొంచెం ఆయిల్ కానీ నెయ్యిని కానీ అప్లై చేసుకొని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. మీరు మీ ఇష్టం ఉన్న షేప్లో కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పెద్ద సైజు ముక్కల్లాగానే కట్ చేస్తున్నాను. చూసారు కదా స్వీట్ ఎంత కలర్ఫుల్గా వచ్చిందో. ఎలాంటి నెయ్యి ఆయిల్ ఏవి లేకుండా ఎంతో రుచికరమైన హెల్దీ మనకి ఉసిరికాయతో స్వీట్ అయితే రెడీ అయిపోయింది.
ఇలా కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్ కొంచెం ఒక సైడ్ తీసేయండి. తర్వాత ఇలా ఒక సైడ్ తీసేసి మిగతా పీసెస్ తీసుకున్నట్లయితే ఈజీగా వస్తాయండి. ఇలా ఒక సైడ్ కొంచెం తీసిన తర్వాత పీసెస్ లాగా కట్ చేసుకున్న ఈ పీసులని తీసుకోవాలి. ఇది కొంచెం జెల్లీ లాగా చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్తగా తీసుకోండి. ఒకవేళ మీకు పీసెస్ ఎక్కడైనా కట్ అవ్వకపోతే మరలా ఒకసారి కట్ చేసుకొని ఈ విధంగా ముక్కల్ని తీసుకోవాలి. చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో, జెల్లీలాగా ఎంత బాగుందో చూసారు కదా ఫ్రెండ్స్. చూస్తుంటేనే నోరూరుతుంది కదా. ఈ విధంగా బర్ఫీలాగా కట్ చేసుకున్న ఈ ముక్కల్ని తీసి వేరొక ప్లేట్లోకి తీసుకుందాం. చూడండి ఎంత బాగా వచ్చాయో, చూస్తుంటేనే నోరూరుతుంది కదా ఫ్రెండ్స్. ఇలా సింపుల్ అండ్ టేస్టీ నోట్లో వేసుకుంటే కమ్మని ఉసిరికాయ స్వీట్ అయితే రెడీ అయిపోయింది. చూడడానికి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో చూడండి ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా మీరు ఇలా రెడీ చేసుకోండి. మీకు ఈ స్వీట్ ఎలా వచ్చింది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.